హాయ్ హలో చిట్టక్క ముచ్చట్లకి స్వాగతం. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా, ఈరోజు చేపలు వండుకుందామని చేపల మార్కెట్కి వెళ్ళాం. ఫిష్ మార్కెట్కి వచ్చినాము. చేపలు అన్నిటి ఉన్నాయి. బొచ్చ కదా అన్న ఇవి? ఇది బొచ్చ 180 రూపాయల కిలో. ఇవి సాఫ్ చేస్తారా? ఫిష్ మార్కెట్ సూపర్ ఉంది. ఇవన్నీ పెద్ద ఫిష్ మార్కెట్. పానగల్లు చేప మొత్తం పొట్టు తీయించుకొని తీసుకుపోతున్నాం. పాంప్లెంట్లు అంటారు ఇవి. ఈ అమ్మాయి ఎంత బాగా చేస్తుందో. మనమైతే గంట సేపు దిద్దుము, నిమిషంలో వేసేస్తుంది ఈ అమ్మాయి. ఎవరి స్కిల్స్ వాళ్ళవే. అట్లా కాదమ్మా, మేము ఇంట్లో కడుక్కోవాలంటే గంట పడుతుందిగా, 2 గంటలైనా పడుతుంది. ఇక స్కిన్ ఎంత ఈజీగా తీసేస్తుందో అమ్మాయి. ఏ చిన్న పని అయినా స్కిల్స్ ఎంత బాగుంటుందో. చాలా బాగా చేస్తుంది ఈ అమ్మాయి. ఈ పాంప్లెంట్లు ఇలాగ తీసుకున్నాం కదా, ఫిష్ మార్కెట్ లో తీసుకొచ్చినాక తోలు మొత్తం తీపించినాం. మంచి ఉప్పు నిమ్మకాయ వేసి కడుగుతున్నాం. వీటిని డీప్ ఫ్రై చేస్తాం. తలకాయలు కూడా తెచ్చుకున్నాం మేము, మంచి పులుసు పెట్టుకుందామని. కారపప్పలకి పిండి తీసుకున్నాము. ఉల్లిగడ్డ వేసి పిండి వేస్తే సగంలోనే గ్యాస్ అయిపోయింది. ఇది మస్తు లొచ్చయింది. మళ్ళీ ఏం చేసినాం, దీంట్లో కొంచెం గోధుమ పిండి వేసి మళ్ళీ విసుకున్నాం. ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లా వేసుకోండి. వేరేలాగైతే అంటే కరపప్పలు ఇంకొంచెం కరకర అంటే ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లా వేసుకోండి. వేరేలాగైతే అంటే కరపప్పలు ఇంకొంచెం కరకర అంటే లాస్ట్ పితావా ఇప్పుడు పితావా? కారం చాలు సరిపోతుందా? 6 కిలోలునా చేపలు? ఫ్రై. ఉప్పు వేస్తున్నావా? అజినమోటా అవి ఏమి వేయవు కదా? కొంచెం వేస్తావా? టేస్టింగ్ సాల్ట్ అంటే ఏమో చెల్లెకి కొంచెం కలుస్తుంది అని అట్లా ఇస్తున్నావు. ఫస్టే ఇవన్నీ కలిపేది ఉంటాయి ఒక చిన్న దాంట్లో. కొంచెం మసాలా వేస్తావమ్మా? నేనేమనుకున్నా అంటే ఇవన్నీ ఒక చిన్న ఈ గిన్నెలనే ఫస్ట్ కలపాలి జ్యోతి. కలిపి ఈ చేపలతో ఇట్లా ఇట్లా అన్నాం అనుకో, మంచిగా కలుస్తుంది. నెక్స్ట్ టైం నుండి అట్లా ఎప్పుడైనా చేస్తే మాడిపోతాయి. లేకపోతే ఆ పైపు పైన లేయర్ లాగా వస్తుంది. వేసిందానా అమ్మ? కొంచెం ఆయిల్. మంచిగా అందరం మాట్లాడుకుంటా ఇట్లా అన్ని పనులు చేసుకుంటే బాగుంటుంది. అందుకే వాయిస్ ఓవర్ కూడా ఇట్లే పెట్టేస్తున్నా. ఒక్కొక్క చేప ఒక్కొక్కరికి ఎప్పుడు చూడలే పింగమ్మ. పెద్ద పెద్ద చేపలు నీకోసం అని. మళ్ళీ మీ ఆస్ట్రేలియాకి పోతే దొరకవు కదా పింకి, అందుకే ఇట్లా తెచ్చిన అన్నట్టు. పిండిలు వచ్చేదని పిసికి మళ్ళా చేస్తుంది మా చిన్నక్క. కారపప్పలు అమ్మగారి ఇంటికి వస్తే అందరం ఎట్లుంటుంది, ఒక్కొక్కటి కిచెన్ లోనే. మరి అందరికి కిచెన్ లోనే ఏమైనా అయిపోతుంది. జీలకర్ర మెంతుల పొడి బాగుంటుందా జ్యోతి? బాగుంటుంది పెద్దక కొంచెం గిత్తత కొంచెం బాగుంటుంది. స్మెల్ కూడా ఎంత బాగా వస్తుంది. చేపలు కొంచెం కారం ఇస్తావా? వద్దు పెద్దక చాలా వేసింది. వేస్తే మరి గిత్తత. అందరూ కలిసిన వంట ఎలా వస్తుందో. బాగా రాకపోతే పెద్దక్క వేసిందని చెప్తాం, బాగా వస్తే మనం చేసినామని చెప్తాం. అంతేనా పెద్దక్క? ఇది చేపల ఫ్రైయా మామిడికాయ పచ్చడా? ఇది కలిపిన దాంట్లో వద్దాక మళ్ళీ ఫిష్ తలకాయలు కూడా సేమ్ అదే ప్రాసెస్ తోటి కలుపుతున్నాం. వీటి కూడా డీప్ ఫ్రై చేస్తాం. ఈ చేపలు డీప్ ఫ్రై చేస్తాం. ఆయన కొంచెం మోసం ఎక్కువ డీప్ ఫ్రై చేయాలి. పెద్ద గ్లాసులలో వేసుకోరాదు కారపప్పలు. తినందు పెద్ద గ్లాసు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా, నాటుకోడిని కోసింది. అన్ని కిచెన్ మెక్కలు తింటున్నాయి. మీరు వచ్చినప్పుడు కోస్తా అని అమ్మ నాటుకోడిని కోపించింది. అదే వండుతున్నాం. నాటుకోడి బయట కోపించుకొచ్చిండు మా డాడీ గారు. గుడ్లు పెట్టే కోడి, దాని లోపల అన్ని గుడ్లు వచ్చినాయి. నాటుకోడి
చేపలు ఫ్రై అవుతున్నాయి. పెద్దక్క పోపు వేసింది, ఉల్లిగడ్డ అవన్నీ ఇప్పుడు వేస్తుందేమో. నాటుకోడి ఎమ్మి ఎమ్మి. అందరం కూర్చున్నాం, ఫిష్ ఫ్రై చేసుకున్నాం. ఇంకా అందరం ఇట్లా రౌండ్ టేబుల్ లాగా కూర్చొని తింటున్నాం. సహపంక్తి భోజనాలు.